నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఏదైతే లగచర్ల గ్రామంలో జరిగిన కలెక్టర్ ఇన్సిడెంట్ కాస్త రోజుకి తీవ్ర దుమారం రేపుతా ఉంది. ఏదైతే చూసుకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు గిరిజన సంఘాలకు సంబంధించిన మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా అయితే లగచర్ల గ్రామ ప్రజల్ని తీసుకొని కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి అయితే తీసుకెళ్లడం జరిగింది. సో మరి మాట్లాడదాం ఇదే అంశం మీద. మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు వెంకట్ నాయక్ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో చూశారు మీరు కూడా ఏదైతే లగచర్లలో జరిగిన కలెక్టర్పై దాడి విషయాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చూస్తారు? అంటే ఒక డ్యూటీలో ఉన్న అధికారిపై కలెక్టర్పై దాడిని ఎట్లా చూస్తున్నారు? ఆ దాడి వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు కేటీఆర్ గారు ఆడిన నాటకానికి అమాయకమైన గిరిజన ప్రజలను ముందు పెట్టి వెనుక నుంచి ఆట ఆడించి దాన్ని ఏదో రాజకీయ కోణంలో రంగు పులిమి ఒక చోట మంట పెడితే 10 చోట్ల చలి కాచుకోవచ్చు అని చెప్పి ఒక భ్రమను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించి ఈరోజు మనం డిబేట్లు పెట్టుకునేటట్టు మనం మాట్లాడుకునేటట్టు చేయగలిగారు. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇది ప్రభుత్వానికి గిరిజనులకు మధ్య సమస్య కాదు, లేకపోతే ప్రభుత్వానికి లేకపోతే అక్కడున్న ప్రజలకు మధ్య ఉన్న సమస్య కాదు. దీన్ని కేవలం రాజకీయంగా మీరు వాడుకోవడం కోసం ప్రజలను ముందు పెట్టారు. నేను మాట స్పష్టంగా అడగదలుచుకున్నా. భూసేకరణ అనేది ఈరోజు కొత్తగా కాంగ్రెస్ పార్టీ సృష్టించిందా, చేస్తుందా? మీ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఫార్మాసిటీ కోసం అని, ఇండస్ట్రియస్ ల్యాండ్ కోసం, జీనోమ్ వాల్యూస్ కోసం అని చెప్పి, కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం అని చెప్పి, లేకపోతే ఏది ప్రాజెక్టుల కోసం, రోడ్ల కోసం, ఇలా అన్ని విధాలుగా ఏది మనకు డెవలప్మెంట్ యాక్టివిటీస్లో భాగంగా పారిశ్రామికీకరణ కానీ, లేకపోతే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ డెవలప్మెంట్ కోసం చేసిన ప్రక్రియ ఇది. కానీ ఈరోజు కొత్తగా ఏదో సృష్టిస్తున్నట్టు, మానవ హక్కును కాల రాస్తున్నట్టు, దాన్ని మీరు అంత చిత్రీకరణ చేసే ప్రయత్నం చేసి ఎంతవరకు కరెక్టు? ఎస్, ఒక మాట చెప్తున్నాం. R&R ప్యాకేజ్ కానీ, భూసేకరణ చట్టం ప్రకారం 2013 ప్రకారం ఏదైతే మనం రైతులకు ప్యాకేజ్ ఇవ్వాల్సి ఉంటుందో, ఆ ల్యాండ్ వాల్యూ కానీ, లేకపోతే వాళ్ళకి రిహాబిలిటేషన్ కానీ, వాళ్ళకి ఉద్యోగాలు కానీ, వాటి విషయంలో క్వశ్చన్ చేద్దాం, వాటి విషయంలో అడుగుదాం. ఎస్, అందరూ మనం ఇప్పుడు రేపు నా ఇల్లు పోయినా, నా భూమి పోయినా నాకు కూడా ఆ బాధ ఉంటుంది. ఉండదని అనం మీకైనా ఉంటుంది, ఇంకెవరికైనా ఉంటుంది. కానీ ఎప్పుడైనా సరే నిరాహార దీక్ష చేయడం, ప్రజల్ని అంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం, ప్రభుత్వం దగ్గర హక్కుగా భావించి అడగడం లాంటివి జరిగింది. కానీ ఎప్పుడు ఇలా ఒక అధికారుల మీద దాడి చేసే సంస్కృతి ఇంతవరకు రాలే. అంతవరకు మీరు దిగజారారు. మీరు పేద ప్రజల్ని, అమాయకమైన ప్రజల్ని, గిరిజన ప్రజల్ని ముందుండి మీరు నడిపించారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? అంటే ఈరోజు ఢిల్లీకి వెళ్ళడం ఎట్లా చూస్తున్నారు? అంటే మాజీ మంత్రి కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, శంకర్ నాయక్ కానీ, సత్యవతి రాథోడ్ లాంటి వాళ్ళు కూడా గిరిజన కుటుంబాలను పట్టుకొని ఢిల్లీకి తీసుకుపోయిన పరిస్థితిని ఎట్లా చూస్తున్నారు? అట్లా ఏం చెప్తారు దీని? అమ్మ సత్యవతి రాథోడ్, ఎందుకంటే మీ మీద గౌరవం ఉంది. ఎందుకంటే సరే కాంగ్రెస్ పార్టీ నుంచే బీఆర్ఎస్కి వచ్చారు. మిమ్మల్ని ప్రత్యేకంగా ఒక జనరల్ వాళ్ళలాగా మిమ్మల్ని ఏ రోజు ప్రాధాన్యత సందర్భాలు లేవు. అయినా సరే కేటీఆర్ ఆయన రాజకీయం కోసం మిమ్మల్ని కానీ, మమ్మల్ని కానీ, మన ప్రజానికాన్ని కానీ, పర్టికులర్గా ఈ కింది వర్గాల కమ్యూనిటీ, దట్టు షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీ, లంబాడ కమ్యూనిటీని మీరు రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఫార్మాసిటీ ల్యాండ్ కల్వకుర్తి దగ్గర ఏది లంబడోళ్ళ భూములు పోలేదా? మా ఎస్టీ ప్రజల భూములు పోలేదా? మల్లన్న సాగర్లో మా భూములు పోలేదా? ఇక్కడ మనకు టీఎస్ఐఐసి ల్యాండ్లలో మా ల్యాండ్ పోలేదా? అంటే గిరిజన భూములు ఎక్కడ పోలేదా? కొత్తగా ఇక్కడే పోతున్నాయి. దాన్ని ఫార్మాసిటీ అని చిత్రీకరణ చేశారు. అది ఫార్మాసిటీ కాదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారి సోదరుల మీద చిత్రీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధం లేదు, ఇంకేదో తీసుకొస్తున్నారు. ఒకసారి రాజకీయంగా దాన్ని మలిచిన తర్వాత ఈరోజు ఎవరు బలేరు? కేటీఆర్ జైలుకి పోయిందా? లేకపోతే ఇంకెవరు జైలుకి పోయారు? పేద ప్రజలే జైలుకి పోయారు కదా. ఇది ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళను జైలు పంపించాల్సి వచ్చింది కదా. ఎందుకు? అయినా సరే కాంగ్రెస్ పార్టీ గిరిజన రైతులను అన్యాయం చేస్తుంది, వాళ్ళ దగ్గర నుండి అక్రమంగా భూమి లాక్కుంటుందంటూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఇది మరి అక్రమంగా లాక్కుంటున్న పరిస్థితి ఏమన్నా చేస్తున్నారు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా? ఒక మాట చెప్తున్నాను నవీన్ గారు. ఇప్పటికీ అక్కడ నుంచి ముంబై బస్సు పోతుంది. ఏది మహబూబ్ నగర్ నుంచి కొడంగల్ మీద నుంచి ముంబై బస్సు పోతుంది. ఎందుకు పోతుంది అంటే ఆ ముంబై బస్సుల్లో పేద గిరిజనులు ఏది ముంబైలో పనిచేయడం కోసం అక్కడ చిన్న గుడిసెలు వేసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేస్తుంటారు. అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి, భార్యాభర్తలు, యువకులు అక్కడికి వెళ్ళి పనిచేస్తారు. మానవ హక్కులను మరీ పనిచేస్తారు. అలాంటి వాళ్ళకు ఉపాధి ఇవ్వాలి, అలాంటి వాళ్ళు ఇక్కడ నిలబడగలగాలి. అందుకోసం చేస్తున్న ప్రయత్నం ఇది. అది మీ కంటికి కనపడతలేదా? మీరు ఆపండి. మీకు దమ్ముంటే 10 సంవత్సరాల ముంబై బస్సు ఆపిర్రా మీరు? ఇప్పటికి బస్సులు పోతున్నాయి కదా. అంటే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వడం కోసం కదా. ఎవరు పోతారు? పెద్ద వర్గాల వాళ్ళు పోతారా? పెద్ద కమ్యూనిటీ వాళ్ళు పోతారా? ఇప్పటికీ నేను చెప్తున్నా, నేను ఆ కమ్యూనిటీలో ఉన్నవాడిని కూడా చెప్తున్నా. ఒక బిడ్డని బస్సు ఎక్కిస్తుంటే ఒక తల్లి, అంటే మా భాషలో ఏడుస్తారు, అట్లా ఏడుస్తుంది ఇప్పటికీ. అంటే ఆ ముంబై బస్సు ఎక్కించినప్పుడు మహబూబ్ నగర్లోనో లేకపోతే కొడంగల్లోనో అక్కడ ఏడుస్తారు.
అయ్యో మా బిడ్డను అంత దూరం పంపిస్తున్నా అని చెప్పి ఆ హ్యూమన్ రిలేషన్షిప్ తెగదింపులు జరుగుతున్నాయి కదా అని చెప్పి బాధపడతారు. అలాంటి వాళ్ళకు స్థిరత్వం ఇవ్వడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఎస్, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో ఉంది. డెవలప్ చేయాలి, ఇండస్ట్రీస్ రావాలి, మన వాళ్ళకి అక్కడే ఉపాధి కల్పించాలి అన్న కారణం చేత దానికి గ్రామ సభ పెట్టారు కదా. ఇంకా ప్రజల దగ్గర భూమి లాక్కోవాలి, ఇంకేం చేయలే. ఇంకేస్ గ్రామ సభ పెట్టారు, గ్రామంలో సభలో చర్చకు వస్తుంది. ఈ భూమి ఎంతకు రేటు పలుకుతుంది, ఎంతకి ఇవ్వాల్సి ఉంటుంది, ఆ చర్చకు వస్తుంది. ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది, అది చర్చకు రావాల్సిన అవసరం ఉంది కదా. గ్రామసభ పెట్టనే లేదు, టెంట్ కిందికి రానే లేదు. సురేష్ అనే వ్యక్తిని ముందు పెట్టించి అమాయకులను గిరిజనులు, ఆ సురేష్ అనే వ్యక్తి ఎక్కడన్నా ఉండా, ఇక్కడ ఎక్కడో వారిపోయింది, ఇంకేదో జరిగింది, అతనికి ఏమో ఏదో దాడి జరిగింది, అతని మీద ఇంకేం జరిగిందా, కడా చైర్మన్ వెంకటరెడ్డి గారిని ఇంకెక్కడ సైడ్ తీసుకుపోయారు అంటే అందరు అధికారులని పక్క ప్లాన్గా వీళ్ళు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ తీసుకెళ్ళి ఇబ్బంది చేసి, నేనేమంటున్నా, ఇక్కడ అమాయకమైన గిరిజన ప్రజలని ఉసిగొల్పి వాళ్ళని ముందుండి ఈరోజు వాళ్ళు జైలు పాలయ్యేలాగా చేశారు. అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది అంటే మీరు అధికారంలో ఉన్నారు, అది కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్న నియోజకవర్గం, అక్కడ ఇంటెలిజెన్స్ ఏమైతా ఉంది మరి అంటే ఇదంతా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగింది, దీని వెనకాల ప్రభుత్వ హస్తం కూడా ఉందని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఏంది ఇంటెలిజెన్స్ విషయంలో ఏం చెప్తారు? ఒక విషయం చెప్తాను నవీన్ గారు, ఒక పేద ప్రజల దగ్గరికి ఒక అంశం మీద వెళ్ళినప్పుడు ఏ ఇంటెలిజెన్స్ వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్నోసెంట్స్ పీపుల్స్, వాళ్ళ దగ్గర మన ఇంటెలిజెన్స్ వాడి ఇది మంది మార్బలాలతో బలగాలతో వెళ్ళాల్సిన అవసరం లేదు. గతంలో కూడా దాడులు జరిగాయి కాబట్టి అక్కడ ఆ ఏరియాలో గతంలో కూడా వెళ్ళినప్పుడు కూడా జరిగాయి కదా. లేదు, ఇక్కడ విషయం ఏంటంటే ఏ పేద ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తున్నానండి, నేను ఇంటెలిజెన్స్ ఏదో అనుమానంతో మీ దగ్గరికి రాను. అక్కడ వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి ఒక కలెక్టర్ స్థాయి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇదంతా జరగదు. కానీ ఈ వెనకాల ఒక జగన్నాటకం నడుస్తుంది. ఒక జగన్నాటకం నడిచి ఒక పెద్ద నాటకీయ కోణాన్ని ముందుండి నడిపించి కొన్ని పాత్రలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ పాత్రలు ఈ వీళ్ళని విసుగొల్పి మొత్తం కలెక్టర్ మీద అధికారుల మీద పడేటట్టు చేశారు. మేము ఒకటే మాట సూటిగా చెప్పదలుచుకున్నాం, మానవ హక్కుల గురించి కానీ, దళిత ప్రజల గురించి కానీ, గిరిజన ప్రజల గురించి కానీ ఈరోజు కొత్తగా మీరు ప్రేమ ఉలకబోయాల్సిన అవసరం లేదు కేటీఆర్ గారు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో అత్యంత విచ్ఛిన్నమైంది. నేను చెప్తున్నా నవీన్ గారు, ఒక మాట స్పష్టంగా చెప్తున్నా, అసైన్మెంట్ భూములు ఎవరికి ఇచ్చారండి? ఇందిరాగాంధీ గారు ప్రేరణ చేత కాంగ్రెస్ గవర్నమెంట్ అసైన్మెంట్ భూములని పేద ప్రజలకు ఇచ్చింది, ఎస్సీ ఎస్టీలకి. ఆ పేద ప్రజలకు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ భూములను ఎవరు ఏ రూపంలో కొల్లగొట్టారు? అసైన్మెంట్ భూములను ఈరోజు మీరు హరితహారం కోసం వాడుకున్నారు. అంటే హరితహారంలో ఆ చెట్లు నాటుకోవడం కోసం, హరిత వనాల కోసం వాడుకున్నారు, శ్మశాన వాటికల కోసం వాడుకున్నారు, ఇది రైతు భవనాల కోసం వాడుకున్నారు, కొత్త పోలీస్ స్టేషన్ల కోసం వాడుకున్నారు, కొత్త కలెక్టరేట్ భవనాల కోసం వాడుకున్నారు. అది పేద ప్రజల భూమి కాదా? కేవలం కస్టోడియన్గా ఉండాల్సిన నువ్వు ఎందుకు గుంజుకున్నావు? ఏ కారణం చేత గుంజుకున్నావు? సరే, దళితులకు 3 ఎకరాలు ఇస్తాను కదా, అది ఎందుకు ఇవ్వలేదు? అంటే నీకు ఇంత పేద ప్రజల మీద బాధే ఉంది, గిరిజన ప్రజల భూముల మీద నీకు ప్రేమ ఉంటే అసైన్మెంట్ భూములను ఎందుకు గుంజుకున్నావు? అసైన్మెంట్ భూములు ఎన్వోసులు ఇచ్చుకొని ఎవరు పట్టాలు చేసుకోమన్నారు? మీ పెద్ద కలెక్టర్లు సోమేష్ కుమార్ కానీ, అమయ్ కుమార్ కానీ వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? వీళ్ళు ఎందుకు విచారణ చేపడుతున్నారు? వీళ్ళ వెనకాల ఎవరున్నారు? భూదాన భూములు ఎవరికి ఇచ్చిర్రు? భూదాన భూములు పేద ప్రజలకు ఇచ్చిర్రు. ఆ భూదాన భూములు ఎందుకు లాచుకున్నారు? ఎందుకు ఎన్వోసులు చేసుకున్నారు? ఇదంతా మాట్లాడుకుంటే పెద్ద చిట్టు ఉంటుంది నవీన్ గారు. నేనేమంటున్నా, కుల్లగా ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా కనబడుతుంది. కేటీఆర్ అనే వ్యక్తి నరేంద్ర రెడ్డిని ప్రొవోకేట్ చేస్తే, నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి సురేష్ని ప్రొవోకేట్ చేస్తే, ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్లో భాగంగా పేద అమాయక ప్రజలను, గిరిజన ప్రజలను ముందు పెట్టి వీళ్ళు రాజకీయంగా చలికాచుకున్నారు. ఇది వాస్తవం, ఇది స్పష్టం. దీన్ని ఎంత దీన్ని వేరే లెవెల్లో తీసుకెళ్ళినా కూడా సరే, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనుకోండి, ఇంకేదనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ కుట్రకోణం స్పష్టంగా కనబడుతుంది కదా. ఆ కుట్రకోణం స్పష్టంగా కనపడ్డ తర్వాత కూడా ఈరోజు ఏదో వాళ్ళ పేపర్ ఉంటుంది, ఒక పనికిరాని చెత్త పేపరు, ఒక ఏది వాల్యూ లేని పేపర్, దాంట్లో ఎంత విషయం వల్లకి వెళ్ళగక్కుతున్నారు వాళ్ళు. అంటే నీకు ఎవరి మీద ప్రేమ? అంటే ఇష్యూ జరుగుతుందని చెప్పి ప్రభుత్వం మీద బుడదేస్తున్నావా, లేదా ప్రజల తరపున ఉందాం అనుకుంటున్నావు? నీకు అంతా ప్రజల తరపున ఉందా అనుకుంటే నువ్వు ముందుండి కొట్లాడు, నీ వీపు మీద ఒక దెబ్బ తగిలించుకో, అప్పుడు నువ్వు గొప్పని అంటావు. నువ్వు వెనకాల దొంగ అంటే నక్కలాగా, గుంట నక్కలాగా వెనకాల దాక్కొని పేద ప్రజలను ముందుండి నడిపించి ఈరోజు వాళ్ళు కేసులు పాలయ్యేటట్టు చేసినావంటే నీకు విశ్వాసం ఉందా? నీకు పేద ప్రజల పట్ల విశ్వాసం ఉందా? గిరిజనుల పట్ల విశ్వాసం ఉందా? ఈరోజు మళ్ళీ అదే గిరిజన మంత్రులను, మాజీ ఎమ్మెల్యేని తీసుకుపోయి ఉసిగలుపుతున్నావు కదా. నువ్వు గొప్పనివా? నువ్వు అంటే నువ్వు నిజమైన ప్రతిపక్ష నేతవా? దొంగ నాటకాలు బంద్ చేయర్రి, లంగ నాటకాలు బంద్ చేయర్రి. ఎందుకంటే ఇన్ని రోజులు చేసిన చాలు, నీ మాటలు నమ్మే పొజిషన్లో లేరు. ఈరోజు ప్రతి మీడియాలో మాట్లాడుతున్నావు కదా, గొప్పగా ఏదో పీకే కట్టగట్టిన 10 సంవత్సరాలు అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. ఈరోజు ఈ రాష్ట్రం ఈ దుస్థితికి రావడానికి నువ్వు కాదా? నీ దరిద్రమైన పరిపాలన కాదా? శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నావు. నవీన్ గారు, మీరు ఒక మాట స్పష్టంగా అర్థం చేసుకోండి, చాలా క్రిస్టల్ క్లియర్గా. దీంట్లో ఏ హస్తాలు ఉన్నాయి, ఏ అతీత శక్తులు ఉన్న విషయం మీ మనసాక్షి తెలుసు, నా మనసాక్షి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఓపికతో ఉన్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఒక గుంట కంటే గుంట భూమి లేదు వాళ్ళ ఇల్లు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ ప్రాంతంలో. ఎందుకు అలా చేయలేదే? ఏ నాయకుల దగ్గర కమిషన్ అడగలే. మీ నరేంద్ర రెడ్డి అనే వ్యక్తి రోడ్ల మీద కూడా పేద ప్రజల దగ్గర నుంచి కూడా కమిషన్ తీసుకున్నాడు, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోలే. వాళ్ళ సోదరుల మీద అబాండాలు వేస్తే నీ కుటుంబ పాలన అది వ్యవస్థ తెలంగాణలో వెళ్ళింది కాబట్టి వాళ్ళని కూడా అట్లా చిత్రీకరిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. వాళ్ళ అల్లుడు గారికి కనీసం ఒక ఫార్మా కంపెనీ లేదు. చెత్త సన్నాసులు సోషల్ మీడియాలో పనికిరాని ఏది మొత్తం పెట్టి నువ్వు పెంచి పోషిస్తున్న వ్యవస్థ అదంతా. ఏదో వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పి బీజేపీని మేము తిట్టుకునేటోళ్ళం,
బీజేపీ కాదు, నువ్వు అత్యంత నికృష్టమైన దరిద్రమైన ఒక పనికి మాలిన చర్య సోషల్ మీడియాలో ఎవరైనా వికృత చేష్టలు చేస్తున్నారంటే మీరు. కాబట్టి ఒక మాట నవీన్ గారు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్షం పద్ధతి ప్రకారం ఉండండి. ఎస్, ముందుంది కొట్లాడండి, మీకోసం ఏది ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉంది, అక్కడ కొట్లాడండి, లేకపోతే ఎక్కడ కొట్లాడండి, తప్పేం లేదు కదా. యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్. డెమోక్రసీలో ప్రశ్నించే హక్కు ఉంది. కానీ ఇలా అమాయకమైన ప్రజలను ఉసుగొల్పి వాళ్ళ జీవితాలతో మాత్రం ఆడుకునే ప్రయత్నం చేయదు. సో ఏం చెప్తారన్న, ఏదైతే చూసుకుంటే నిన్న మూసీ నిద్రలో భాగంగా కూడా నిన్న బీజేపీ నాయకులందరూ కూడా మూసీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకు అండగా నైట్ అంతా అక్కడ నిద్ర చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది, అన్యాయం చేస్తూ ఉందంటూ కూడా వాళ్ళు నిన్న వాళ్ళకి మద్దతుగా నిద్ర చేసి ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని అసలు? ఇప్పుడు కొత్త దుప్పటి, కొత్త దిండు, కొత్త పరుపు, కెమెరామ్యాను, మస్కిటో, అది ఏది దోమలు కుట్టకుండా కాయిల్స్ అవన్నీ ఏర్పాటు చేసుకొని పోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అక్కడ పడుకున్నారు కదా, మూసిని ప్రక్షాళన చేయాలా వద్దా? అంటే మూసి మురుగునీళ్ళు పారడం ఆపాలా వద్దా? పేద ప్రజలకు ఒక మంచి ఇల్లు రావాలా వద్దా? లేకపోతే ఆ పేద ప్రజలు, మురుగులో బతుకుతున్న పేద ప్రజలకు రిలీఫ్ ఇవ్వాలా వద్దా? లేకపోతే మీరేమైనా ప్యాకేజ్ ఇస్తారా లేదా? అంటే దీని మీద స్పష్టత ఉందా? నేనేమంటున్నా, ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది, ఇలా చేయాలని మీరు సజెషన్ ఇచ్చినప్పుడు అంటే ఏది చేవెళ్ళ నుంచి వస్తే సికింద్రాబాదు, మల్కాజ్గిరి ఈ ఏరియాలో ఎక్కువ మురుగునీరు పోతుంది, ఈ ఏరియాలో ఉంటుంది. ఈ 3 కాన్స్టిట్యున్సీస్కి, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్కి ఎవరు ఉన్నారు? ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, మీరు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, దాంతోపాటు మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. మీరు ఎంపీలు, బీజేపీ ఎంపీలు. సరే, మేము మేము ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లుని 15,000 ఇల్లుని కేటాయించినాం కదా, మీ కేంద్ర ప్రభుత్వ ఆవాస్ యోజన కింద ఇంకా ఎక్కువ ఇల్లుని కేటాయించండి. శబర్మతి రివర్కు కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఇచ్చిందో, గంగానది ప్రక్షాళన కోసం పైసలు ఎట్లా ఇచ్చిందో దీన్ని కూడా ఇవ్వండి. ఎవరు వద్దుంటారు? మీరు పైసలు ఇచ్చి ఇది చేయండి, ఇది అని చెప్పి సజెషన్ చేయండి. దాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు? దాన్ని ఎందుకు రాజకీయ కోణంలో ఆలోచించుకుంటున్నారు? నీ అంబర్పేట నియోజకవర్గం, నువ్వు గత ఎమ్మెల్యేగా చేసిన అంబర్పేట నియోజకవర్గం, నీ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఆ మురుగు పోతున్నప్పుడు నీకెందుకు, నీ మనసాక్షి ఎందుకు చలిస్తలేదు? ఒక్కరోజు కాదు, ఒక నెల పడుకుంటాను, అట్లా మూసి రివర్ బెడ్లో పడుకోవాలి, రివర్ బెడ్లో కింద దోమల మధ్య పడుకోవాలి, నెల ఉంటావు నువ్వు. ఇక రాజకీయంగా కూడా నువ్వు ముందుకు వెళ్ళలేవు, అంత దీనస్థితి అక్కడ ఉంది. ఇవన్నీ వాస్తవాలు నీకు తెలియక ఇదే చేయక దాన్ని రాజకీయం అంటే మేము ఉన్నామంటే ఉన్నాము, మేము చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు మాట్లాడకుండా మీరు ఏమి ఇవ్వగలుగుతారు, మీరు ఏం చేయగలుగుతారు, మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంది, ఈ తెలంగాణ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ముందుండి నడిపిస్తున్నప్పుడు మీ భాగస్వామి ఉండండి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు మా చిన్నమ్మ ఎవరు సుష్మా స్వరాజ్ కూడా చేయగలిపి ముందుకు నడిపించిందని చెప్పారు కదా, క్లెయిమ్ చేసుకున్నారు కదా. ఈరోజు వచ్చిన తెలంగాణలో అభివృద్ధిలో మేము ముందు ఉంటాం, మీరు కూడా భాగస్వామి కాండి, క్లెయిమ్ చేసుకోండి. అయ్యో మేము ఇన్ని పైసలు ఇచ్చినాం, మేము ఇంత చేసాం, మూసి ప్రక్షాళన కోసం మేము 1000 కోట్లు ఇచ్చినాం, ఎస్ మీరు ఎట్లా చేయండి అట్లా చేయండి చెప్పండి. ఎవరైనా వద్దంటురా? ఎవరైనా వద్దన్నారా? ఇప్పుడు వరల్డ్ బ్యాంకు దగ్గర లోన్ కోసం 4,000 కోట్ల వరకు మేము అక్కడ పెట్టుకున్నాం కదా, దాన్ని మీరు అప్రూవల్ ఇవ్వండి. ఇదంతా కలిసికట్టుగా చేసుకోండి. తర్వాత మీరు విమర్శించండి, మేము చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం చేసిన విమర్శించండి. ₹1 దిక్కు లేదు. కానీ శుద్ధ పూసులు మాట్లాడమంటే 100 ముచ్చట్లు చెప్తారు. ఇలాంటి అన్ని డ్రామాలు వేసుకుంటారు. డ్రామాలు బంద్ చేయాలని అయితే కోరుకుంటాం బీజేపీ. థ్యాంక్ యూ.